ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల రుణమాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో రైతులు ధర్నా నిర్వహించారు. ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా ప్రజలను రైతులను మోసం చేస్తుందని విమర్శించారు. ఎన్నికల సమయంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని నేడు ఆంక్షలు పెడుతూ రైతుల రుణాలు మాఫీ చేయకుండా మోసం చేసిందని అన్నారు. ఆ రోజు మనం 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసినాము. మనం ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికనే దాదాపు 18,000 కోట్ల రూపాయలు అయింది. మరి ఇవాళ 2 లక్షల రుణమాఫీకి మరి సరిపోతుందా? 7,500 కోట్లు. మీరే చెప్తున్నారు కదా, అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తామని చెప్తున్నారు. ఆ రోజు ఎలక్షన్లు అప్పుడు ఏం చెప్తావయ్యా రేవంత్ రెడ్డి గారు? ఇవాళ ఎవరైనా రుణం తీసుకోకుంటే ఇప్పుడే పోయి 2 లక్షల రుణం తీసుకొని నేను 9 తారీఖు వచ్చిందనే ఏకకాలంలో అండర్లైన్ చేస్తున్నాలే, ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. అవునా కాదు ఒకసారి రైతులు ఆలోచన చేయాలి. డిసెంబర్ 9 తర్వాత అన్నాడు అప్పులు చేసిండు. ఇంకా కాదు అట్లయితది, ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎంపీ ఎలక్షన్ కోడ్, నేను విడతల వారిగా ఇస్తా, ముందు 50,000 ఇస్తా, తర్వాత 1,00,000